హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో మొట్టమొదట ప్లే ఆఫ్స్కి చేరుకున్న టీం, అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి చేరుకున్న టీం ఇస్ కోల్కతా నైట్ రైడర్స్. వాళ్ళు నమ్ముకున్న ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళు అక్కడ అనుసరించిన ప్లాన్లు ఏంటి, అండ్ గౌతమ్ గంభీర్ రాక్ అనేది ఏ విధంగా ఈ అట్మాస్ఫియర్ని ఇంకొంచెం విన్నింగ్ అట్మాస్ఫియర్గా మార్చింది, నరేన్ ఒక ఆట తీరు గురించి కానివ్వండి, కేకేఆర్ బౌలింగ్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం మన ప్లే ఆఫ్స్ పార్ట్ 1లో. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేస్తే కనుక, కోల్కతా నైట్ రైడర్స్ ఒక జర్నీలో 2008 నుంచి 2024 దాకా సిగ్నిఫికెంట్గా వాళ్ళకి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. వాళ్ళకి కొన్ని మలుపురాళ్ళు, లేకపోతే కొన్ని అక్కడ స్టెప్పింగ్ స్టోన్స్ అనుకోవాలో, లేదా కొన్ని స్పీడ్ బ్రేకర్లు అనుకోవాలో, లేకపోతే కొన్ని పాయింట్లు అనుకోవాలో, ఏదో ఒకటి మీరు ఎలాగంటే అలా పెట్టుకోండి వాటి. అది ఒకటి మన గౌతమ్ గంభీర్ కేమ్ ఇన్ టు కేకేఆర్ ప్లేయర్గా 2011లో ఎప్పుడైతే వచ్చాడో, హీ ఎన్ష్యూర్డ్ దట్ కేకేఆర్ ఆ ముందు సీజన్ కానీ ఏ విధంగా అయితే కొంచెం డల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, 8, 9, 10 దే వర్ వెరీ డల్. అక్కడి నుంచి ఒక విన్నింగ్ టీమ్గా మార్చేందుకు అతని ప్రయత్నాలు అతను చేశాడు. ఆ తర్వాత 2012లో వాళ్ళు గెలిచారు. చెపాక్లో సిఎస్కేని ఓడించడం ఫైనల్లో ఇట్స్ నాట్ అ జోక్. అది వాళ్ళు చేయగలిగారు. మన్విందర్ బిస్లా అక్కడ బాగా ఆడడం, ఆ సీజన్ అంతా మనీష్ పాండే బాగా ఆడడం, ఆ తర్వాత మిగతా ప్లేయర్లు అందరూ కాంట్రిబ్యూట్ చేయడం, ఒక ఉతప్ప లాంటి ప్లేయర్లు వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం. సో ఇలా ఆ టీం అనేది మళ్ళీ కుదురుకుంటున్నట్టు కనిపించింది. 2013లో దే వర్ నాట్ ఓకే ఫైన్, వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. 2014లో మళ్ళీ అయిపోతుంది పరిస్థితి అంటే టర్న్ అరౌండ్ చేశారు, అక్కడ గెలవగలిగారు. అండ్ దెన్ 2016, 2017లో ఇంకా గంభీర్ చాలు వద్దు అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళాడు. అది కూడా ఒక కీలకమైన మలుపు. దినేష్ కార్తిక్ హ్యాస్ లెడ్ దెమ్ బ్యూటిఫుల్ ఒక సీజన్లో. ఆ తర్వాత సీజన్ మిడ్లో అతను మారాడు, కానీ హిస్ కాంట్రిబ్యూషన్స్ వర్ స్టిల్ దేర్. అండ్ అక్కడ మళ్ళీ 2021లో ఆ 2-3 సీజన్లలో దినేష్ కార్తిక్ వాజ్ డూయింగ్ వెల్. 2020 హెస్ డన్ రియలీ వెల్. 2021లో క్యాప్టెన్సీ వద్దనుకున్నాడు, కానీ అతనికి స్టిల్ సముచితమైన స్థానం ఇచ్చారు. అతను కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఫైనల్స్ దాకా వెళ్ళారు, బట్ దే లాస్ట్ టు సిఎస్కే. ఆ తర్వాత దే డిసైడెడ్ దట్ ఇట్లా కాదు, ఇది కాదు పరిస్థితి, నౌ విల్ హ్యావ్ న్యూ టీమ్, మనమంతా కూడా మళ్ళీ ఆ ప్లాన్ చేద్దామని అనుకున్నారు. థింగ్స్ డిడ్ నాట్ గో రైట్ ఫర్ దెమ్. శ్రేయస్ అయ్యర్ని తెచ్చుకున్నారు, అతని ఇంజరీ కారణంగా దూరం అయిపోయాడు. దెన్ టీమ్ వాజ్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్. ఏంటిది అనుకుంటున్న సమయంలో చంద్రకాంత్ పండిత్ వచ్చాడు కోచ్గా, శార్దుల్ ఠాకూర్ని వాళ్ళని వెళ్ళి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తెచ్చారు, ఆ ప్లేయర్లకు యూజ్ లేకుండా పోయింది. సో దిస్ వాజ్ గోయింగ్ నో వేర్ అనిపించి మళ్ళీ గౌతమ్ గంభీర్ని తెచ్చుకున్నారు. సో 2012 నుంచి 2015-16 దాకా మీరు అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. 2020 to 2019, 2021 దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. ట్రాఫీకి వెళ్ళలేదు, దే డిడ్ వెల్. ఇప్పుడు మళ్ళీ లేదు, ఈసారి ఎలాగైనా సరే గెలవాలి, 10 ఏళ్ళు అయిపోయింది ఐపీఎల్కి వెళ్ళి, ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి. అదే చంద్రకాంత్ పండిత్ దే రీటెండ్, ఎందుకంటే యంగ్స్టర్స్ అండ్ ఆల్ వర్ వెరీ హ్యాపీ. మిగతా వాళ్ళు కొంత కంప్లైంట్లు చేయొచ్చు, ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. ఒకళ్ళకి బ్యాకింగ్ వచ్చిందంటే ఇంకొకరికి రాకపోవచ్చు, అండ్ వాళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు కోచ్ దృష్టి వాళ్ళ మీద పడకపోవచ్చు, హ్యాపెన్స్. అండ్ అతని మెథడ్స్ ఆర్ లిటిల్ స్ట్రిక్ట్, స్ట్రింజెంట్, కొంచెం అలా ఉంటాయి. సో చాలా మందికి అది నచ్చకపోవచ్చు, అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా ఏంటబ్బా అది అనుకోవచ్చు. అది సెన్స్ చేసి వెంకీ మహేశ్వర్ సెట్ లేదు, వీ షుడ్ హ్యావ్ సమ్ రియల్ ఇంటర్నేషనల్ క్రికెటర్ హూ కెన్ అండర్స్టాండ్ అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు దెన్ షారుఖ్ ఖాన్ మేడ్ అన్ ఆఫర్, గౌతమ్ గంభీర్ డిడ్ నాట్ రిఫ్యూజ్, వచ్చేసాడు. వచ్చిన తర్వాత ద అట్మాస్ఫియర్ బికెమ్ హ్యాపీ. అదే షారుఖ్ ఖాన్ కూడా స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను క్రికెటింగ్ అఫేర్స్లో నేను ఇంటర్వ్యూని కాను, నేను మాట్లాడను, బట్ ఐ ఆల్వేస్ ఎన్షూర్ ప్లేయర్స్కి ఏం కావాలంటే అది ఇచ్చే పూచి నాది. అండ్ వెన్ యూఆర్ రన్నింగ్ ఏ టీమ్, పర్ఫార్మెన్స్ అనేది ఈజ్ నాట్ మై ఇది. నా ఫోకస్ అంతా కూడా వాళ్ళకి సరైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, అండ్ దానికి తోడు అతని టీం ద్వారా మిగతా బిజినెస్ ఎండివర్స్ అని అతను చేసుకుంటూ ఉండడం, విచ్ వర్క్ రియలీ వెల్. గంభీర్ ఎప్పుడైతే వచ్చాడో, ఒక నరేన్ లాంటి వాళ్ళకి, ఒక రసల్ లాంటి వాళ్ళకి, తర్వాత ఒక ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళకి ఎవరైతే వచ్చారో రీప్లేస్మెంట్గా, వాళ్ళకి కానివ్వండి, స్టార్క్ లాంటి వాళ్ళకి కానివ్వండి, ఇట్ వాస్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వెళ్ళొచ్చు, ఒక రంజీ ట్రాఫీ కోచ్తో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు, మై వే ఆర్ ది హైవే పాలసీ అనేది వర్కౌట్ కాకపోవచ్చు వాళ్ళతో. బట్ గంభీర్ బికేమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ మేనేజర్. దాని తర్వాత ఏమైందంటే, ఏ టాక్టిక్ అయితే వాళ్ళు ఎప్పుడో ఉపయోగించారో అదే టాక్టిక్ని మళ్ళీ ప్రయత్నిద్దాం. ఎట్లా 5 ఏళ్ళుగా ఇతను బ్యాటింగ్ చేయట్లేదు, ఏంటంటే ఏం పర్వాలా, అతను రన్స్ కొట్టకపోయినా పర్వాలా, అతను ఓపెన్ చేయిద్దాం, అతను ఒక 10 బాల్ 20 కొట్టడం సరిపోతుంది, ఆ తర్వాత మన దగ్గర బ్యాటింగ్ ఉంది కదా అన్నాడు. శ్రేయస్ అయ్యర్ కేమ్ బ్యాక్, ఫుల్ సీజన్ వాజ్ అవైలబుల్. ఉండడా అని డౌట్ వచ్చింది అక్కడ, ఆ బ్యాక్ ఇంజరీ అయిందని, బట్ హీ వాజ్ ఫుల్లీ అవైలబుల్ దేర్. ఆ తర్వాత మీకు వరుణ్ చక్రవర్తి బాగానే ఇస్తారు, రస్సల్ ఉన్నాడు అవైలబుల్గా వాళ్ళకి. రింక్యూ సింగ్ బికేమ్ అ వెరీ బిగ్ నేమ్ ఆల్రెడీ టీంలో. నితీష్ రాణా ఉన్నాడు, అప్పటికే వైస్ కెప్టెన్ కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. లాస్ట్ టైం కెప్టెన్గా ఉన్నాడు, సార్ వైస్ కెప్టెన్ కూడా సిద్ధపడ్డాడు.
బౌలింగ్లో వైభవ్ వరారా, హర్షిత్ రాణాను అలాగే రిటైన్ చేసుకున్నారు. ది గాట్ ఇన్ స్టార్క్, 25 కోట్లు పెట్టి స్టార్క్ అని తెచ్చుకున్నారు. ఇట్ వాస్ అ వెరీ గుడ్ టీమ్. మీరు మన ప్రివ్యూ వీడియోలు చూసుకుంటే, ఆప్షన్ ప్రివ్యూలు చెప్పా, కేకేఆర్ ఇస్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్. ఆల్ దే నీడ్ ఇస్ దేర్ బ్యాట్స్మెన్ టు పుట్ దేర్ హ్యాండ్స్ అప్ అని. అంటే బ్యాటర్స్ పర్ఫామ్ చేయాలి. సో బ్యాటర్స్ పర్ఫామ్ చేయడానికి ఒక కండ్యూసివ్ యాటిట్యూడ్ క్రియేట్ చేయాలి, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, సందర్భాన్ని క్రియేట్ చేయాలి, ప్రెషర్ రాకుండా ఉండేందుకు అక్కడ ఆ స్టార్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ది ట్రస్టెడ్ నరేన్. ఈ నరేన్ ఫ్యాక్టర్ అనేది చాలా గట్టిగా కేకేఆర్కి హెల్ప్ అయింది. నరేన్ అండ్ సాల్ట్ ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కేకేఆర్కి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మ్యాచెస్ గెలిపించింది. వాళ్ళు 2 మ్యాచ్లు పక్కన పెట్టండి, 9 మ్యాచ్లు 9 మ్యాచ్లు అంత గెలిచారు వాళ్ళు. ఆ 9 మ్యాచ్లు గెలవడంలో దాదాపు 5-6 మ్యాచ్లు నరేన్ అండ్ సాల్ట్ వల్లే గెలిచారు, విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ నంబర్. 10-12 పాయింట్లు వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళు వచ్చాయి. అండ్ ఆ మూవ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఫస్ట్ మ్యాచ్లో సరిగా వర్కౌట్ కాలేదు. సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీకి అగేన్స్ట్గా ఫామ్ అందుకున్నాడు. థర్డ్ మ్యాచ్లో ఢిల్లీకి అగేన్స్ట్గా విజృంభించి ఆడేశాడు. ఇంకా అదంతా కొడుతూనే పోయాడు. రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా సెంచరీ కూడా కొట్టాడు. అదే బట్లర్ ఆ సెంచరీని బ్రేక్ చేసింది, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ సెంచరీ కొట్టాడు. సో గంభీర్, చంద్రకాంత్ పండిత్, శ్రేయస్ అయ్యర్ వెరీ వెల్. ఒక సీరియస్ బౌలర్ వచ్చాడంటే కనుక నరేన్ వికెట్ పడే అవకాశాలు ఉన్నాయి. బట్ లేదంటే కనుక నరేన్ పవర్ ప్లేలో గేమ్ని ఫినిష్ చేసేస్తాడు. అతనికి తోడు సాల్ట్ తయారయ్యాడు. సో వీళ్ళిద్దరు కలిసి అద్భుతంగా ఆడారు. అండ్ కేకేఆర్స్ బిలీఫ్ ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్లో స్పిన్ వేసినప్పుడు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని. అందుకే నరేన్ హాస్ బిన్ సక్సెస్ఫుల్, వరుణ్ చక్రవర్తి హాస్ బిన్ సూపర్ సక్సెస్ఫుల్. ఫస్ట్ 8 మ్యాచ్లో సరిగా వికెట్లు రాలా. నెక్స్ట్ 6-7 మ్యాచ్లో వికెట్ల మీద వికెట్లు తీసుకుంటూనే వచ్చాడు. సో వరుణ్ అండ్ నరేన్ కాంబినేషన్ ఆఫ్ స్పిన్ అనేది ఎప్పుడు కూడా నమ్ముతూనే వచ్చారు. లాస్ట్ 5 ఏళ్లుగా దే హ్యావ్ బిన్ డూయింగ్ దట్. ఈసారి ఇంకొంచెం పదును పెడదాం అనుకున్నారు. సుయాష్ శర్మ లాంటి వాళ్ళు ఎక్కువగా వాడుకోలేదు, బట్ స్టిల్ దే బిలీవ్డ్ ఇన్ దట్. అండ్ రస్సెల్ బౌలింగ్ మీద కూడా ఒక నమ్మకం ఉంది. అండ్ సీ వాట్ హ్యాపెండ్, వాళ్ళ దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉండడంతో స్టార్క్ 1-2 మ్యాచ్లో బాగా వేసాడు, కానీ మిగతా అన్ని మ్యాచ్లో సరిగా వేయలే. ఫస్ట్ 2 మ్యాచ్లో 100 రన్లు ఇచ్చాడు. ఆ తర్వాత దే స్టిల్ ట్రస్టెడ్ స్టార్క్. ఒక మ్యాచ్లో పక్కన పెట్టారు, ఫింగర్ ఏదో కట్టేదని, మళ్ళీ దే గాట్ హిమ్ బ్యాక్. బట్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఒక నాకౌట్ మ్యాచెస్లో స్టార్క్ బాగా పర్ఫామ్ చేస్తాడు. ఆసీ నాకౌట్ మ్యాచెస్లో బాగా ఆడతాడు. బట్ రస్సెల్స్ బౌలింగ్ చాలా హెల్ప్ అయింది. రస్సెల్ అండ్ నరేన్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు వికెట్లు తీయడం, అలాంగ్ విత్ వరుణ్ చక్రవర్తి అనేది కేకేఆర్కి ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలిపించేలాగా చేసింది. ఒకటే వాళ్ళ దగ్గర కన్సర్న్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, వాళ్ళకి ఒక టెన్షన్ పడిన స్థితి రాలేదు అని. ముంబైకి అగేన్స్ట్గా వచ్చింది వెంకటేష్ అయ్యర్ అండ్ అలాగే మనీష్ పాండే బాగా ఆడారు. ఆ తర్వాత మ్యాచ్లో కూడా మీరు చూసుకుంటే కనుక శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ బాగా ఆడుతూ వచ్చారు. అండ్ దే ట్రస్టెడ్ ఇన్ ఫ్యూ ప్లేయర్స్. రమన్దీప్ మీద నమ్మకం పెట్టారు, రింకు మీద అంతటి స్థాయిలో నమ్మకం పెట్టలేకపోయారు. అతనికి ఎక్కువ డెలివరీస్ ఉండగా బ్యాటింగ్కి పంపించలేదు, ఒక ఫినిషర్గానే చూశారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రావడంతో అది కూడా కొంచెం అటు ఇటు, ఎందుకంటే యూజ్ అంకరేష్ రఘువంశీని వాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బెటర్ బ్యాటర్స్ ఉన్నారు కదా అని అనుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ చాలా బాగా ఆడేశారు. సో ఇవన్నీ కనిపిస్తూ వచ్చేవాళ్ళకి. సరైన రీతిలో రింకు సింగ్ని వాడుకోలేకపోయారు. అతనికి కూడా కొంచెం ఇంజరీ వచ్చి అతను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ వాజ్ ఇంపాక్ట్. సో పూర్తి స్థాయిలో అతన్ని వాడుకోలేకపోయినా కూడా దే స్టిల్ హ్యాడ్ దట్ రిసోర్స్ వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళు ఇప్పటి నుంచో 2011-12 నుంచి కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది. దే ట్రస్టెడ్ దేర్ స్పిన్. అప్పట్లో కూడా వాళ్ళకి మంచి మంచి స్పిన్నర్లు ఉండేవాళ్ళు, చావలా లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. అండ్ అప్పట్లో కూడా మీరు బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక దే హెవీలీ రిలైడ్ ఆన్ గౌతమ్ గంభీర్, రాబిన్ తప్ప. అండ్ ఆ తర్వాత మళ్ళీ క్రిస్ లిన్ అండ్ అలాగే సునీల్ నారాయణ్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ గోయింగ్ బ్యాంగ్ ఇన్ ది పవర్ ప్లే అండ్ అలాగే ఈ స్పిన్తో వాళ్ళని అపోనెంట్ని కట్టడి చేద్దాం అనే కాంబినేషన్ మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ వాట్ వర్క్ బ్రిలియంట్ ఫర్ దెమ్ ఇస్ దర్ బిలీఫ్. ఫస్ట్ మ్యాచ్ ఏదైతే వాళ్ళు ఆడారో 1 రన్ తేడాతో ఎప్పుడైతే గెలిచారో వాళ్ళు, దే రియలీ ఫెల్ట్ ఓకే ఫైన్, థింగ్స్ ఆర్ అలైన్డ్. ఆ తర్వాత మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళు కొట్టిన విధానం చూసేసరికి ఇంక మేము కుమ్మేస్తాం అనుకున్నారు. ఆల్దో చెన్నైకి అగేన్స్ట్ కొంచెం అటు ఇటు అయినా ఢిల్లీతో అంత బాగా ఆడేశారు వాళ్ళు. మిగతా ఏ టీంకి వెళ్ళినా కూడా దే ప్లేడ్ రియలీ వెల్. నరేన్ వాజ్ జస్ట్ మిల్కింగ్ రన్. సాల్ట్ ఇంకా చాలా బాగా ఆడాడు. లక్నోతో ఆడిన మ్యాచ్లో సాల్ట్ అసలు అదరగొట్టాడు. ఫిల్ సాల్ట్ ప్రతిసారి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆర్సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్ మనం మాట్లాడుకుంటాం, 1 రన్తో ఏదైతే కేకేఆర్ గెలిచిందో ఈడెన్ గార్డెన్స్లో, నరేన్ వాజ్ స్ట్రగ్లింగ్, బట్ సాల్ట్ మాత్రం అక్కడ బాగా పరుగులు రానిచ్చాడు. సో ఈ కాంబినేషన్ ఇంత బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకోటి, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ హ్యావ్ బీన్ టాప్ నాచ్. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి బౌలర్ని వాడాలనే దాని మీద అతని క్లారిటీ ఉంది. అది మళ్ళీ మళ్ళీ చెప్తా, హీఈస్ బ్లెస్డ్ విత్ గుడ్ బౌలర్స్. నరేన్ కానీ, వరుణ్ కానీ, రస్సెల్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ కానీ, హర్షిత్ రాణా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను ఏదో యాక్షన్లో కొంచెం మీ అందరికీ కోపం కలిగించి ఉండొచ్చేమో కానీ హీ హాస్ బీన్ వెరీ గుడ్. మంచి గట్సీ బౌలర్ తను. వైభవ్ వరారా ఉన్నంతలో బాగా స్వింగ్ తీసుకొని రాగలిగాడు, బాగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఇవన్నీ ఉండగా అతనికి హీ వాజ్ రెడీ టు టేక్ దట్ రిస్క్. స్టార్క్ వద్దు, సరే పర్వాలేదు, వేరే వాళ్ళ చేత బౌలింగ్ వేద్దాం. హీ వాజ్ ఇన్ ఫర్ దట్.
అండ్ సరైన రీతిలో ఫీల్డ్ సెట్లు కూడా పెట్టడం, అంతా కూడా మోటివేట్ చేస్తుండడం, కూల్గా ఉండడం, కామ్గా ఉండడం కనిపించింది. గంభీర్ అగ్రెషన్ కనిపించింది. చంద్రకాంత్ పండిత్ యంగ్స్టర్స్తో డీల్ చేసే విధానం కనిపించింది. శ్రేయస్ అయ్యర్ ఆన్ ద ఫీల్డ్ అతను చూపించిన కామ్ డిమీనర్ కనిపించింది. సో దేర్ టీమ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్. ఇప్పటికీ చెప్తా దట్ నరేన్స్ బ్యాటింగ్ ఆప్షన్ అనేది కూడా బ్యాక్ ఫైడ్ హెవీలీ. ఎందుకంటే నరేన్స్ బ్యాటింగ్ ప్రవేశం తగ్గుతూ వచ్చింది. బౌలర్స్ డిడ్ బౌల్ బ్యాట్ టు హిమ్, అందులో డౌటే లేదు. బౌలర్లు చాలా మటుకు అతనికి బ్యాడ్ లెంత్స్ వేశారు. సరైన లెంత్ వేసిన బుమ్రా లాంటి వాళ్ళు లేదా భువి లాంటి వాళ్ళు వేసినప్పుడు ఇబ్బంది అయింది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఆడినప్పుడు ఇబ్బంది అయింది. యష్ దయాల్ వేసినప్పుడు ఇబ్బంది అయింది. దేవర్ ఏబుల్ టు కంటైన్ హిమ్. బట్ ద మూమెంట్ యూ బౌల్ ఆన్ టు ప్యాడ్స్ మీదకో లేకపోతే ఈ చెస్ట్ లెంత్కో బాల్ వేస్తే కొట్టేస్తాడు. సో అలాంటి లెంగ్త్ లేకుండా ఉంటే డెఫినెట్లీ నరేన్ని కట్టడి చేయొచ్చు. ఆ రిస్క్ తీసుకోగలిగారు. ఇంత టీం ఉన్నా కూడా దే వర్ రెడీ టు టేక్ దట్ బిగ్ రిస్క్. అది బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే అంకుష్ రఘువంశీ మీద నమ్మకం పెట్టడం. అతను చాలా అద్భుతమైన రీతిలో బాగా ఆడడం. వెంకటేష్ అయ్యర్ మీద నమ్మకం పెట్టడం. లేదు నువ్వు మిడిల్ ఆర్డర్లో ఆడు, ఎందుకు కంగారు అని చెప్పి మిడిల్ ఆర్డర్లో ఆడించారు అతను బాగా ఆడడం. రమన్దీప్ సింగ్ అంత అద్భుతమైన ప్లేయర్ అయిపోవడం వాళ్ళకి. సో ఎవ్రీ ప్లేయర్ గాట్ ఇన్ టు ద జోన్. అందుకే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక క్లోజ్ మ్యాచెస్ గెలిచారు, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ భారీ మార్జిన్స్తో కూడా మ్యాచ్ గెలిచారు. మీరు ఢిల్లీతో మ్యాచ్లు చూసుకోండి ఎంత అద్భుతంగా గెలిచారు వాళ్ళు. సో దెర్ ఇస్ ఆల్వేస్ దట్ బిలీఫ్ ఇన్. ఆ బిలీఫ్ అనేది గంభీర్ తీసుకొచ్చాడు. దాంతోపాటు ఒక అగ్రెషన్ తీసుకొని రావడంలో హీ హాజ్ బిన్ సక్సెస్ఫుల్. ఒక ప్రాసెస్ని చంద్రకాంత్ పండిత్ అండ్ ఇతరత్రులు సెట్ చేస్తే దట్ అగ్రెషన్ ఇన్ యువర్ ఫేస్ ఉండే యాటిట్యూడ్ అనేది ఆ స్టార్టింగ్ బౌలర్స్లో కానీ ఓపెనింగ్ బ్యాటర్స్లో కానివ్వండి, లేకపోతే కనుక ఫేజ్ 1 అంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేసే బౌలర్ల మీద కానివ్వండి అగ్రెషన్ తీసుకొచ్చాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, గంభీర్ అడిగితే హూ హాస్ బిన్ యువర్ పిక్స్ ఫ్రమ్ యువర్ టీమ్ అంటే హర్షిత్ రాణా పేరు చెప్తాడు, డౌట్ లేకుండా చెప్తాడు. ఆ అగ్రెషన్ నచ్చింది అతనికి. సునీల్ నారాయణ ఎలాగో చెప్తాడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. సో ఆ ఒక ఫీలింగ్ అనేది తీసుకొచ్చాడు. ఎప్పటికైనా కూడా ఒక టీం బాగా ఆడుతుందంటే కనుక దెర్ ఆర్ సర్టన్ వేస్ అనమాట, ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో వెళ్తున్నప్పుడు అది ఎటువంటి పాత్, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఎక్కడ లైట్ బాగుంది, ఎక్కడ డార్క్నెస్ ఉంది, డార్క్నెస్ ఉన్న చోట ఎవడు లైట్ పెట్టాలి, ఇవన్నిటిని కూడా డిసైడ్ చేసేది టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్. అండ్ వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ సింక్ ఉండాలి. సింక్ ఉంది అంటే కనుక ఎదుటోళ్ళు సింక్ అయిపోతారు. అదే చేసుకుంటూ వచ్చారు కేకేఆర్. టఫర్ మ్యాచెస్ గెలిచారు, కొన్ని మ్యాచెస్ కోల్పోయారు. ఆర్ఆర్తో మ్యాచ్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, అందులో చెన్నైతో మ్యాచ్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో దే హ్యాడ్ ఫేస్ లాసెస్ కాదనట్లు, బట్ దే 1 రన్ ఒకసారి ఆర్సీబీతో, 4 రన్లు 3 రన్ల తేడాతోనో ఎస్ఆర్ఎస్తో గెలిచారు. ఇలాంటివన్నీ చాలా వెళ్ళిపోతాయి వాళ్ళకి. అండ్ వాళ్ళకు ఒక నాకౌట్ మెంటాలిటీ ఆల్రెడీ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సరే నరేన్, రసల్ వీళ్ళందరూ కూడా ఒక ఫైనల్ ఆడిన వాళ్ళే, వాళ్ళందరికీ అనుభవం ఉంది, వెంకటేశ్వర్ వాళ్ళందరికీ ఉన్నా కూడా దట్ విన్నింగ్ మెంటాలిటీ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై గంభీర్. ఆ విన్నింగ్ మెంటాలిటీ అనేది మళ్ళీ మనం 10 ఏళ్ల క్రితం ఏం చేసాం, వీఆర్ అగైన్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ అని చెప్పగలిగాడు. అండ్ ఇప్పుడు వాళ్ళ టీం ఎంత బాగా సెట్ అయిందో చూడండి, రెడీ ఫర్ ఛాలెంజెస్. ఒక్కసారిగా ఆ టీంని చూస్తే ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ట్రబుల్ ఫర్ దమ్ ఏంటి అంటే కనుక గుర్బాజ్ ఒక మ్యాచ్ కూడా ఆడాలి. సో ఫిల్ సాల్ట్ లేకుండా వీళ్ళు అసలు ఎట్లా ఆడతారనే దాని మీద వాళ్ళు టెస్ట్ చేసుకోలేకపోయారు. అటు లాస్ట్ మ్యాచ్ గుజరాత్తోనూ వాష్డ్ అవుట్, ఇటు మ్యాచ్ మన రాజస్థాన్ రాయల్స్ అస్సాంలో కూడా వాష్డ్ అవుట్. వీళ్ళు మళ్ళీ అహ్మదాబాద్ రావాలి, అహ్మదాబాద్ వచ్చి మళ్ళీ బారస్పర అస్సాంకి వెళ్ళి మళ్ళీ అహ్మదాబాద్ రావాలి. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం కనిపిస్తోంది. దే డిడ్ నాట్ టెస్ట్ రామన్లా గుర్బాజ్ కీపర్గా గుర్బాజ్ అండ్ నరేన్ ఎట్లా ఆడతారు అనేది టెస్ట్ కాలేదు. కాబట్టి ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంటుంది అగేన్స్ట్ అ వెరీ పోటెంట్ న్యూ బాల్ బౌలింగ్ అయినా ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్. అక్కడ కనుక 2 వికెట్లు పడ్డాయంటే కేకేఆర్ విల్ బి ఇన్ ట్రబుల్. బట్ వాళ్ళ బౌలింగ్లో మాత్రం ఎటువంటి ట్రబుల్స్ లేవు. నరేన్, వరుణ్ చక్రవర్తి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆ మ్యాచ్లో ఏదైతే పంజాబ్తో వీళ్ళు ఓడిపోయారు 260 కొట్టి కేకేఆర్, ఆ మ్యాచ్లో నరేన్ ఓన్లీ 6 runs per over ఇచ్చాడు. సో అలాంటి బౌలర్ అతను. వరుణ్ కొన్ని రన్స్ ఇచ్చాడు, కొన్ని మ్యాచ్లో కానీ వికెట్లు బాగా తీశాడు. రసల్ స్లోవర్ వన్స్తో వికెట్లు బాగా తీశాడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక రసల్ లాంటి వాడు వికెట్లు కాంట్రిబ్యూట్ చేయడం అనేది బిగ్ ప్లస్. స్టార్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, నరేన్, వరుణ్ వీళ్ళందరూ మేజర్ బౌలర్స్గా పెట్టుకొని యూ స్టిల్ హ్యావ్ రసల్ హూస్ బౌలింగ్ ఫర్ యూ. సో దిస్ ఈజ్ వేర్ ద టీమ్ ఈజ్ రియలీ స్ట్రాంగ్. అండ్ అందుకే వాళ్ళు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారు. బట్ అగైన్ ఇందాక అన్నట్టుగానే దే స్టిల్ హ్యావ్ దేర్ ప్రాబ్లమ్. ఇంకా మిడిల్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విజృంభించి ఆడలేదు. వాళ్ళకి ఆ ఛాలెంజ్ కరమైన సిచ్యువేషన్ అనేది పడలేదు. టు అన్ ఎక్స్టెంట్ ఒక ఇండియా సిచ్యువేషన్ లాగా ఉంది. వాళ్ళు టాప్ 3, టాప్ 4 ఆర్ గెటింగ్ రన్స్. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే తెలియకుండా ఉంది. బట్ 2-3 సార్లు దే హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు దట్. అక్కడ బాగా ఆడారు, అదే మళ్ళీ ఆడాలని చెప్పేసి కోరుకుంటారు. సో కేకేఆర్ వెల్ డన్ టు దెమ్. చూద్దాం ఏం చేస్తారు క్వాలిఫైర్ 1లో.